శ్రీరామ్ జీ శ్రీనిషా గైస్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను అనుకోని మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మీ అందరి కోసం నా కోసం అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. యాక్చువల్గా దానికి రీజన్ ఏంటంటే గైస్ మన ఫైనల్గా ఈ రోజు అయితే మన యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే వచ్చేసింది. ఇదంతా అయితే దేవుడి దయ వల్లనే. అంటే మనం ఖైతాజ్ గణేశుడు మినీ ఖైతాజ్ గణేశుని చేసాము, చాలా మందికి నచ్చింది. సో మనం 2 years నుంచి చేస్తున్నాం కా. సో గైస్ మన స్ట్రగల్ని చూసి ఆ గణేశుడు మనకైతే ఫైనల్గా ఒక ఫలితం అయితే వచ్చింది. అదేంటిదంటే గైజ్ మన యూట్యూబ్ నుంచి ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇన్కమ్ అయితే వచ్చేసింది గైజ్. ఇదంతా మీ సపోర్ట్ వల్ల అండ్ అలాగే దేవుడు దయ వల్ల. సో ఇప్పుడైతే మొత్తానికి ఈ వీడియోలో మనం ఏం చేయడానికి పోతామంటే నేను మీకు చెప్పినాక మనం ప్రతి వెడ్నెస్డేకి మనం మినీ ఖైతాన్ని కూర్చోబెట్టేటప్పుడు మనం మినీ ఖైతాజ్ గణేశుడిని కూర్చోబెట్టినాం కదా. సో అప్పుడు తోడు వినాయకుడిని నిమజ్జనం అయితే చేయాలి. ఆ గణేశుడిని అయితే సపరేట్ రూమ్లో అయితే పెడతాం కదా, చూపెట్టినా మీకు పూజా రూమ్ ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది. మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. ఆ వీడియో అయితే ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఒక్కసారి మాట ఎలా ఉంటాం మొత్తానికి అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది మీ అందరికీ జై శ్రీ వన్స్ అగైన్. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, గణేశుని అయితే ఈరోజు స్నానం అయితే చేపించినాం వెడ్నెస్డే అనేసి. మీరందరైతే గణేశుని దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే. సో చూసుకోవచ్చు. ముందుగా అయితే నా సిస్టర్ అయితే పూలతోని ఒక మంచిగా చిన్నగా మాల అయితే క్రియేట్ చేసింది. అది మన గణేశుడు చిన్నగా ఉన్నాడు కాక, సో దాన్ని పట్టి ఆ సైజ్తో చేసుకోవాలి. దాని తర్వాత అయితే నేనైతే మా గణేశుని రూమ్ నుంచి గణేశుని ఐడల్ని అయితే స్నానం చేయాలి కదా. సో అలా అనేసి గణేశుని అయితే ఐడల్ ఈ రూమ్ నుంచి అయితే బయటికి తీసినాక మా షాప్ దారి నుంచినే లోపలైతే తీసుకొని పోయి మంచిగా స్నానం అయితే చేపియాలి. సో చూసుకోవచ్చు. ముందుగా అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టినాను. దాని తర్వాతకి అంటే ఒక క్లీన్ వేరే దాంట్లో అయితే పెట్టినాను. సో చూసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా అయితే స్నానం చేపిస్తున్నాం. మీరుగిన మీ ఇంట్లో ఈ విధంగానే ప్రతి వెడ్నెస్డేకి గణేశునికి స్నానం చేపిస్తారా? నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే మీరుగిన మీ ఇంట్లో ఇట్లా అయితే చేయండి గైస్. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో చూసుకోవచ్చు. మంచిగా అయితే గణేశుని అయితే మనం స్నానం అయితే చేపిస్తున్నాం. మనం వీక్లీకి 1 time అయితే చేపిస్తాం ఈ విధంగా. అండ్ దాని తర్వాతకి కొన్ని ఫ్లవర్స్ అయితే గణేశుని పైన చేస్తున్నాం. మీరైతే చూసుకోవచ్చు. ఫ్లవర్స్తోని స్నానం చేపిస్తున్నాం. గైస్ ఇంకోటి ఏంటంటే తొందరగా మన ఛానల్ పైన 28K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇంకోటి గైస్ మెయిన్లీ మన ఎప్పుడైతే మనం ఈ మంత్ ఎండింగ్లో వరకు ఒక చిన్న టార్గెట్, మంత్ ఎండింగ్కి ఇంకా ఒక 2 days ఉన్నాయి కానీ మనకైతే 30,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో మీరు ఎట్లాగైనా 30,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్ తొందరగా. సో గైస్ ఇప్పుడైతే మీరు ఒక్కసారి అయితే క్లిప్స్ అయితే చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చింది గైస్ గణేశునికి. గైస్ ఫైనల్గా అయితే గణేశుని స్నానం అయితే అయిపోయింది. మీరందరికైనా దర్శనం అయితే చేసుకోండి. గైస్ మెయిన్లీ అయితే మనం ఈ రోజు అయితే వెడ్నెస్డే రోజే గణేశుడు వారం రోజే మన ఛానల్ పైన అంటే పేమెంట్ అయితే వచ్చేసింది గైస్. ఫస్ట్ పేమెంట్ మన యూట్యూబ్ నుంచి. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే గైస్ మన యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రావడానికి. అండ్ అలాగే ఇంకా సపోర్ట్ చూపడుతూనే ఉండండి ఇంకా మంచి పెద్ద పేమెంట్ రావడానికి. సో చూసుకోవచ్చు. ఇక్కడైతే మేము ముందుగా అయితే గణేశుని షాప్లో అయితే కూర్చోబెట్టాము, మీరైతే చూసుకోవచ్చు. సో దాని తర్వాత అయితే ఫైనల్గా గణేశుని పూజా రూమ్ అయితే ఉంది అని చెప్పినాక సో అదే పూజా రూమ్లో అయితే కూర్చోబెడుతున్నాం. మీరైతే ఈ వీడియోలో చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈరోజు అయితే నా కోసం చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. ఈరోజు ఫైనల్గా యూట్యూబ్ నుంచి మన పేమెంట్ అయితే వచ్చేసింది. మొత్తానికి గణేశుని దయ వల్లనే గైస్ మనమైతే 2 years కష్టపడడం గణేశుడు చేసేటప్పుడు చాలా అంటే చాలా కష్టపడడం. మీరుగిన నా డైలీ వీడియోస్ వచ్చేటప్పుడు చూసినారుగా మనం ఎంతో హార్డ్ వర్క్తోని మొత్తం గణేశుడిని జేవేర్ని మొత్తం ఆ షేప్ స్ట్రక్చర్ ఇవ్వడానికి కానీ అండ్ అలాగే వైట్ సిమెంట్తోని గణేశుడి పైన అప్లై చేసేటప్పుడు కానీ సో దాంట్లో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే ఉండే. అండ్ ఫైనల్గా అయితే మనకి ఒక చిన్న రివార్డ్లకు అయితే దొరికేసింది గైజ్, అంటే ఒక అచీవ్మెంట్ అయితే. ఇదంతా మీ దయ వల్లనే గైజ్. సో మొత్తానికి అయితే ఇప్పుడు చూసుకోవచ్చు గణేశుడిని అయితే పూజా రూమ్లో మంచిగా అయితే కూర్చోబెట్టేసినాం. గణేశుడికి అయితే దీన్ని మోలి అని చెప్తారు కాక ఇది థ్రెడ్ని అయితే. సో మీరు ఇంత కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ థ్రెడ్ని మీరేమంటారు. సో ఇది నాకు కట్టేసినాం. చూసుకోవచ్చు ఎంత క్యూట్గా అయితే గణేశుడు మనకు కనిపిస్తుండు కాక ఇది మొత్తానికి. సో ఇప్పుడైతే మన గణేశునికి హారం అయితే వేసేద్దాం. సో గైస్ మొత్తానికి అయితే మీరు చూస్తున్నారు కా
ఫైనల్గా హారం అయితే వేసేసినాం గైస్. మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్క పూజలో పాల్గొనిస్తారా, ఎవరెవరు తన వీడియో చూస్తారు? సో ఒక్కసారి అయితే నా కమెంట్ బాక్స్లో చెప్పండి గైస్, మీకైతే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏమేమి కంటెంట్ అయితే కావాలి. మనమైతే మళ్ళీ ఇంకొక చిన్న కథ ఖైతాత్ గణేషుని అయితే చేస్తున్నాను చెప్పినాక. అండ్ ఇంకోటి అయితే అప్పటికే లైట్ అయితే పోయింది, మీరైతే చూసుకోవచ్చు. అండ్ చిన్న గణేషుని చేస్తున్నాం కాక ఇంకోటి ఖైతాబాద్ లెక్క గణేషుడు. సో అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే గణేషుని గురించి అయితే రాబోతుంది. అండ్ ఇంకోటి అయితే మన ఫోన్ అయితే హీట్ అవుతుంది. సో అలా అనేసి దానికి కెమెరాకి అయితే లైట్ వస్తలేదుగా, అలా అనేసి ఒక లైట్ అయితే పెట్టినాం. ఇదైతే మన గణేషుని మండపంలోకి మనం పెట్టినాం, మీకైతే గుర్తు ఉండొచ్చు. సో మొత్తానికి అయితే చేయిలో లడ్డు పెట్టేటప్పుడు మన గణేషుని చేయి పైన అయితే లడ్డు సరిపోలేదు, గణేషుడు చిన్నగా ఉన్నాడు కదా. సో అలా అనేసి గణేషుడికి కొంచెం ఇట్లా చిన్నగా లడ్డుని కొంచెం చిన్నగా చేసి గణేషుడిని అయితే మీరైతే చూస్తున్నారు కదా, ఏ విధంగా అయితే నేను చేతిలో అయితే పెట్టినాను. అండ్ అలాగే మూషక్ మహారాజ్కి గిన ప్రసాదం లెక్క అయితే ఇట్లా కొద్దిసేపు అయితే పెట్టినాను, మీరు చూస్తున్నారు కదా వీడియోలో అయితే 3 times అయితే ఇట్లా పెట్టాలి. సో ఆ విధంగా పెట్టినా. ఇప్పుడైతే గైస్ గణేషునికి అయితే దీపం అయితే వెలుగుస్తున్నాం, మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. సో దీపం అయితే తెచ్చినాను కానీ బయట అయితే చాలా గాలి అయితే వస్తుంది. యాక్చువల్ అంటే కదా మా ఇంటి సైడ్లో ఈరోజు అయితే టోటలీ వర్షమే వచ్చింది కదా ఈరోజు అయితే. అండ్ నిన్న అసలు ఎండనే కనిపిస్తలే, చాలా వాన అయితే వస్తుంది. ఆయన ఈరోజు ఎగ్జామ్ ఉందనేసి నేనైతే స్కూల్కి అయితే వెళ్ళాను. ఈరోజు అయితే మాకు తెలుగు ఎగ్జామ్ అయితే ఉండే కదా. మీకు తెలుగు ఎగ్జామ్ ఏ విధంగా పోయింది తప్పకుండా నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే తెలుగు ఎగ్జామ్ మొత్తం అయితే రాశాను. అందరైతే గణేశుడి దర్శనం అయితే చేసుకోక గైస్. సో ఈ వీడియోలో అయితే చూసినారు కాదు, మొత్తానికి మనం ఒక అచీవ్మెంట్ అయితే మనకు అచీవ్ అయింది గణేశుని దేవాలనే. అలానే ఇంకోటి గైస్ మనకి వెనస్డే రోజే వచ్చింది కదా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది. సో అంతా అయితే గణేశుడి దేవాలయాన్ని కదా, అలా అనేసి వెనస్డే రోజే వచ్చింది. మీరైతే మొత్తానికి ఇప్పుడు దర్శనం అయితే చేసుకోండి. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే ఇంతే గైజ్. ఇంకా ఇంకోటి గైజ్, ఈ వీడియోలో మీరు కమెంట్లో అడగచ్చు, మనం ఇంకో చిన్న గణేశుడిని అయితే చేస్తున్నాం గణేష్కి సంబంధించి డౌట్స్ కానీ, అంటే మెయిన్ గణేశుడు అంటే ఇంకోటి గైజ్ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏంటి ఇది అంటే ఇప్పుడు నుంచే మెయిన్ గణేశుడు వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనేసి. ఇప్పుడు నుంచి ఏం అవుతలేదు గైజ్, అంటే ఇదైతే మన గుర్తులు, మనక్కడ ఒక గుర్తుకి గణేశుడు అయితే ఉండాలిగా చిన్నగా, అలా అనేసి మనం ఇంకొక గణేశుని అయితే చేసుకుంటున్నాం. అదేంటిదంటే గైజ్ మన యూట్యూబ్ నుంచి ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇన్కమ్ అయితే వచ్చేసింది గైజ్. ఇదంతా మీ సపోర్ట్ వల్ల అండ్ అలాగే దేవుడు దయ వల్ల. సో ఇప్పుడైతే మొత్తానికి ఈ వీడియోలో మనం ఏం చేయడానికి వస్తామంటే, నేను మీకు చెప్పినాక మనం ప్రతి వెనస్డేకి మనం మినీ ఖైతాన్ని కూర్చోబెట్టేటప్పుడు మనం మినీ ఖైతాత్ గణేశుడిని కూర్చోబెట్టినాం కదా. సో అప్పుడు తోడు వినాయకుడిని నిమజ్జనం అయితే చేయాలి. ఆ గణేశుడిని అయితే సపరేట్ రూమ్లో అయితే పెడతాం కదా, చూపెట్టినా మీకు పూజా రూమ్ ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది, మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. ఆ వీడియో అయితే ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఒక్కసారి మాట ఎలా ఉంటాం, మొత్తానికి అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఈ వీడియో అయితే మీరు చూసేసినారు కానీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో అంటే ఈ వీడియోలో మొత్తానికి చూసేసినాక మన గణేశుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టైం అనేది ప్రస్తుతం యాక్చువల్ అయితే ఎడిటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది మన ఈ వీడియోకి. టైం అయితే ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. సో తొందరగా స్టడీ చేసుకోవాలి. రేపైతే హిందీ ఎగ్జామ్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చు. సో కానీ మొత్తం అయితే రాసి కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఇంకోటి కానీ మన వీడియోస్ మీకే టైమింగ్కి కావాలి, తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే అడగండి. అండ్ అలాగే నాకు లాస్ట్ వీడియోలో కమెంట్స్ వచ్చినాయి, అది ఏంటంటే మీ ఛానల్ యానివర్సరీ ఎప్పుడు. యాక్చువల్గా అంటే ఛానల్ స్టార్ట్ పెట్టింది మనం 2024 1st Januaryకి అయితే పెట్టాము. ఇప్పుడు 2026 వచ్చేస్తే కనుక 2 years అయితే అయిపోతాయి. ఇంకా ఒక 2 months ఉన్నాయి గైజ్ 2026కి. సో 2 months అయిపోతే మనకి 2 year అయిపోతుంది గైజ్ మన ఛానల్కి. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకోటి చిన్న ఖైతాత్ చోటా ఖైతాత్ గణేష్ అయితే చేస్తున్నాం కదా చిన్నగా, అంటే ఆ గణేషుని 365 days మన కన్ను పెట్టుకోవాలి. సో అలా అనేసి ఆ వర్క్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి మీకు తప్పకుండా స్టార్ట్ చేసి మీకు అయితే చూపెడతాను. మొత్తానికి ఏ విధంగా ఏంటిది ఏమేం మెజర్మెంట్స్ అనేవి చూపెడతాను. సో కానీ ఈ వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి కంటెంట్ అంటాట. బాయ్.